10 రోజులుగా భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితి వాతావరణం తీవ్ర స్థాయికి చేరుకుంది. 2 రోజుల నుంచి యుద్ధం దిశగా 2 దేశాలు కదులుతున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, ఏకంగా భారతదేశ ప్రజలందరూ కూడా చీకొట్టేటువంటి పరిస్థితి తెచ్చుకున్నాడు. అసలు ఇంతకీ జగన్ ఏం చేశాడు, యుద్ధం విషయంలో ఏం జరుగుతుందనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి శవం కావాలి, రాజకీయం కావాలి, అంతేకాని ఇతనికి దేశం పట్టదు, దేశ ఆత్మగౌరవం పట్టదు, దేశ రక్షణ పట్టదు అనేది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవడమే కాదు, దేశవ్యాప్తంగా కూడా అర్థం చేసుకున్నారు. సరే, ఇక విషయానికి వస్తే గత 2 రోజులుగా పాకిస్తాన్ కుటిల ప్రయత్నాలు మొదలెట్టి బార్డర్ స్టేట్స్ అయినటువంటి కాశ్మీర్లో కానివ్వండి, రాజస్థాన్లో కానివ్వండి, పంజాబ్లో కానివ్వండి, ఈ అన్ని చోట్ల కూడా వాళ్ళు డ్రోన్లతో ఎయిర్పోర్ట్ల మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడం, సాధారణ పౌరులను కూడా పాక్ ఆర్మీ ఆ యొక్క ఎల్ఓసి వెంబడ కాల్పులు జరుపుతూ ఉండటం మనందరం చూస్తూ ఉన్నాం. అయితే దేశమంతా ఒకవైపు నిలిచింది. కుల మత రాజకీయ ప్రాంతాలన్నీ కూడా పక్కన పెట్టి వాళ్ళు మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి లాగే ప్రతిపక్షంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి తెలంగాణలో. అంటే తాను తెలంగాణలో ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ఆ పార్టీ తరపున ఉన్నాడు రేవంత్ రెడ్డి. కానీ భారత ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రతి నిర్ణయానికి నేను సహకరిస్తాను, తెలంగాణ మొత్తం కూడా భారత ప్రభుత్వం వెనకుందని చెప్పాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420 ఈ 10 రోజుల్లో కానీ, ఈ 2 రోజులు యుద్ధ వాతావరణంలో కానీ ఎక్కడా కూడా ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రతి నిర్ణయానికి నేను సహకరిస్తాను, మద్దతిస్తాను, ఇది దేశ ఐక్యతకు సంబంధించినటువంటి అంశం, దేశ రక్షణకు సంబంధించినటువంటి అంశం అని మాట్లాడేటువంటి ప్రయత్నం మాత్రం ఈ 420 చేయకపోగా ఈ రాష్ట్రంలో రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడేటువంటి శవం ఎక్కడన్నా దొరికితే బయలుదేరి వస్తాడు తప్ప, ఇవాళ దేశ సరిహద్దుల్లో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక జవాను మరణిస్తే కనీసం అతని కుటుంబాన్ని పరామర్శించేటువంటి తీరిక కూడా ఈ 420 జగన్మోహన్ రెడ్డికి లేదు. ఇక్కడ రాజకీయ విమర్శలు చేయాలని కాదులే, కానీ ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తికి ఈ దేశం ఏమైపోయినా అనవసరం, ఈ రాష్ట్రం ఏమైపోయినా అనవసరం, ఇతనికి మాత్రం ముఖ్యమంత్రి కుర్చీ కావాలి, రాజకీయ ప్రయోజనాలు కావాలనేది ఇవాళ అందరికీ అర్థమైపోయినటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా కూడా ఏంది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420 నేను పెద్ద వీరుణ్ణి సూర్యుడిని అంటాడు, కానీ యుద్ధం విషయంలో మాత్రం ఎన్డీఏ ప్రభుత్వానికి సహకరిస్తాను, అండగా నిలబడతాను, నేను కూడా మీ వెంట నడుస్తాను అనేటువంటి మాట చెప్పలేకపోతున్నాడు ఈ 420 అని ప్రజలు విస్తుపోతున్నారు. మరోవైపు పాకిస్తాన్ కుటిల ప్రయత్నాలు, తన పౌరులు చచ్చినా పర్లేదంటే వాళ్ళ మైండ్ సెట్కి జగన్మోహన్ రెడ్డి మైండ్ కరెక్ట్గా సెట్ అయిపోద్ది. ఇతనికి విధ్వంసం అరాచకం ఇష్టం, వాళ్ళకు కూడా అదే ఇష్టం. ఇవాళ అక్కడ పౌర విమానాలు అక్కడ ఆపట్లేదు. అక్కడ ప్రభుత్వం డ్రోన్లతో భారతదేశంపై దాడి చేస్తూ తిరిగి భారతదేశం డ్రోన్తో దాడి చేస్తే పౌరులు చచ్చినా పర్లేదు, అంతర్జాతీయ సమాజంలో అమ్మో భారతదేశం చేసినటువంటి దాడిలో ఇన్ని వందల మంది వేల మంది మరణించారనేటువంటి సానుభూతి పొందవచ్చు అనేటువంటి ఉద్దేశంతో పాకిస్తాన్ పౌర విమానాలు ఇక్కడికి డ్రోన్ దాడులు చేస్తున్నప్పుడు యథావిధిగా నడుపుతూనే ఉన్నది. అదేవిధంగా అక్కడ పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఎటువంటి స్థావరాలు ఇవ్వట్లేదు, అవకాశం ఇవ్వట్లేదు, మేము సహకరించట్లేదని చెబుతూ భారతదేశం దాడిలో చనిపోయినటువంటి ఉగ్రవాది అంత్యక్రియలకు పాకిస్తాన్ ప్రభుత్వం తరపున అక్కడ ఉన్నటువంటి మిలిటరీ అధికారులు, రాజకీయ నాయకులు వెళ్ళేటువంటి ప్రజాప్రతినిధులు వెళ్ళి అక్కడ నివాళులు అర్పిస్తున్నారు అంటే ఉగ్రవాదులకు వీళ్ళు సహకరిస్తున్నారు అని. ఏదైతే గత 30 సంవత్సరాల కాలంలో భారతదేశం పైన జరిగినటువంటి ప్రతి ఒక్క ఉగ్ర దాడి వెనక కూడా పాకిస్తాన్ హస్తమే ఉన్నది. వాళ్ళ యొక్క మూలాలు పాకిస్తాన్లోనే ఉన్నాయి, వాళ్ళని కాపాడుతున్నది పాకిస్తాన్, వాళ్ళ దేశంలో వాళ్ళకి షెల్టర్ ఇస్తూ భారతదేశం పైన జరిగేటువంటి దాడులన్నింటికీ సహకరిస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ పాకిస్తాన్కి అంతమయ్యేటువంటి రోజులు వచ్చేసాయి. భారత్తో యుద్ధం చేసేటువంటి శక్తి లేదు. మరోవైపు తనకి చైనా సహకరిస్తుందని ఆశించింది పాకిస్తాన్. ఏదైతే భారత్ చైనా మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం ఉంటుంది, పోటీ వాతావరణం ఉంటుంది, చైనా సహకరిస్తుంది అనుకుంది. కానీ ఇవాళ భారత ప్రభుత్వం ఈ విషయంలో రాజకీయాలన్నీ పక్కన పెడితే వ్యూహాత్మకమైనటువంటి సమయంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవైపు చైనా అమెరికాతో ఆర్థికపరమైనటువంటి అంశాలలో విభేదించి అమెరికాతో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆర్థికంగా కుదేలయ్యేటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ప్రపంచంలోనే అమెరికా తర్వాత అంతటి ఆర్థిక మార్కెట్ ఉన్నటువంటి భారతదేశం, 140 కోట్ల మంది ఉన్నటువంటి భారతదేశం, చైనా యొక్క ఆర్థిక మూలాలు చాలా బలంగా అక్కడి నుంచి ఎగుమతులు కానివ్వండి, దిగుమతులు కానివ్వండి, భారతదేశంతో చాలా బలమైనటువంటి ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకవైపు అమెరికాతో విభేదాలు ఉన్నటువంటి సందర్భంలో మరోవైపు భారత్తో విభేదాలు పెట్టుకునేటువంటి ధైర్యం, సాహసం, ఆలోచన చైనా చేయదు. ఇటువంటి సందర్భంలో చైనా పాకిస్తాన్ చేసేటువంటి పోరాటానికి కూడా ఏ రకమైనటువంటి ప్రత్యక్ష సహకారం అందించేటువంటి అవకాశం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఏకాకి అయిపోయింది. ఒకవైపు ఆర్థికంగా అస్సాం ట్రైన్ ఎక్కేసాం,
దిగజారిపోయామంటూ ఐఎంఎఫ్ని అప్పులు అడుక్కుంటూ ఆర్థికంగా దిగజారిపోయామని అధికారికంగా వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్లో పాకిస్తాన్ ఆర్థిక శాఖ ప్రకటించుకుంటూ మరోవైపు యుద్ధం చేసేటువంటి శక్తి మీకెక్కడున్నది? అక్కడ చివరికి ఆ దేశ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ కూడా రాజధాని నుంచి తన సొంత ఇంటి నుంచి పారిపోయి బంకర్లో దాక్కున్నాడని కొంతమంది అంటే విదేశాలకే పారిపోయాడని మరికొంతమంది అనేటువంటి పరిస్థితి. పాక్ ఆర్మీ అధికారులు ఉన్నతాధికారులు కూడా సెలవులు పెట్టేసి ఇంట్లో కూర్చోవడం, కొంతమంది అయితే ఈ దేశం విడిచే పారిపోయేటువంటి పరిస్థితి. అంతే, భారత్తో యుద్ధం చేస్తే పాకిస్తాన్ బతుకేమవుతుందో పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఆ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కుల మత ప్రాంతాలకు అతీతంగా భారత ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలకి ప్రతి పౌరుడు, ప్రతి రాజకీయ నాయకుడు, ఈ దేశంలో నివసించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ విషయంలో ఎందుకో తెలియదు, ఈ విషపూరితమైనటువంటి మనిషి తన రాజకీయ అవసరాల కోసం మాత్రమే స్పందించేటువంటి మనిషిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో నికృష్టుడిగా పేరొందినటువంటి జగన్మోహన్ రెడ్డిలో మాత్రం స్పందన లేకుండా పోయింది. అయినా దేశమంతా ఒక్క తాటిపైకి వచ్చింది.